ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి సర్వోత్తమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు ఒకసారి మాట్లాడుతూ నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను అని చెప్పారు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన రావాల్సిన కారణం ఏంటంటే నశించిపోయిన మనలందరినీ వెదకి రక్షించాలని. ఏ రక్షణ ప్రభు మనకి ఇవ్వాలని లోకానికి వచ్చారు? చాలామంది రక్షణ అనే మాటను ఆయా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మనందరికీ ఆత్మరక్షణ దయచేయడానికి. పాపం చేసిన ప్రతి మనిషి కూడా, పాపములో మునిగిపోయిన ప్రతి వ్యక్తి కూడా నిత్య శిక్షకు పాత్రుడవ్వాలి. కానీ యేసు ప్రభువారు ఆ శిక్షను మనల్ని తప్పించి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి మనల్ని చేర్చడానికి లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన మన ఆత్మల రక్షకుడు అనే విషయాన్ని గుర్తించాలి. మనందరినీ వెతికి రక్షించారు. ఆయన శిలువ మీద మన కోసం మరణించడం ద్వారా తన ప్రేమను ఆయన వ్యక్తీకరించారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో దివ్య వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క రోజు మనం చదవడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 మరియు 21 వచనాలు మనం చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 20 and 21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. బైబిల్లో ఉన్న అనేకమైన వాగ్దానాల్లో ఈ వాగ్దానం చాలా చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం. ఎక్కువ మంది సేవకుల ద్వారా కోట్ చేయబడుతున్న వాగ్దానం కూడా ఇదే. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అనే మాట. దేవుడు ఎలాంటి వాడంటే శక్తి గలవాడు. ఆయన శక్తి అపరిమితమైన శక్తి. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కార్యసాధకమైన తన శక్తి. ఒక కార్యాన్ని తలపెట్టారంటే పూర్తి చేసే శక్తి, దాన్ని నెరవేర్చే శక్తి ప్రభువుకుంది. ఈ శక్తి ఎలాంటిదంటే కొన్నిసార్లు మనం అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా ఎక్కువగా చేసే శక్తి. మనం అడిగేవి కొన్ని ఉండొచ్చు, కానీ ఊహించేవి మాత్రం చాలా ఎక్కువ ఉండొచ్చు కదా. ఎందుకంటే ఊహలు ఫ్రీయే కదా, ఊహలు ఉచితమే కదా. చాలా చాలా ఊహలు మనకుంటాయి, కానీ అడిగేవి కొన్ని అడుగుతూ ఉంటాం. లేఖనం మనల్ని బలపరుస్తున్న విషయం ఏంటంటే అడిగేవి మాత్రమే కాదు, ఊహలకు మించిన కార్యాలు కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తారని. ఈరోజు బహుశా దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని అడుగుతున్నావు, కొన్ని అడగడానికి సాహసించలేకపోతున్నావేమో, విశ్వాసం సరిపోవట్లేదేమో, దేవుడు చేయలేడేమోనండి, ఆయన ఇవ్వలేడేమోనండి, ఈ అద్భుతం ఆయన ద్వారా కాదేమోనండి, ఇది ఆయనకు అసాధ్యమేమోనండి, బట్టి అడిగి ఇంక ఉపయోగం లేదు అని అలా ఊరకుండిపోతున్నానండి అని అనుకుంటున్నావా? నువ్వు అడుగు దేవుణ్ణి. నువ్వు అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు తన జీవితంలో చెరసాలలో ఉన్నప్పుడు బహుశా బయట పడితే చాలు చెరసాల నుంచి అన్న కోరిక మాత్రమే యోసేపులో ఉండుంటుందేమో. ఒక భయంకరమైన శోధనను జయించడానికి చెరసాలకైనా వెళ్ళిపోయాడు, కానీ శోధనకు లొంగిపోలేదు యోసేపు. చెరసాలలో ఉన్నాడు, 2 సంవత్సరాలు ఆ చెరసాల అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఆయనకి మేలు చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ కూడా చేశాడు యోసేపు, కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు. అందును బట్టి యోసేపు తలంపుల్లో నేను ఈ ప్రిజన్ నుంచి బయటకు వస్తే చాలేమో, ఈ బందీఖానా నుంచి బయటకు వస్తే చాలేమో అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే, యోసేపు నువ్వు కేవలం ఈ బందీఖానాలోంచి బయటికి రావడం మాత్రమే కాదు, ఈ ప్రిజన్లోంచి బయటికి రావడం మాత్రమే కాదు, ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ విచ్ ఈస్ రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్. నీవు అనేక మంది దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగానూ కరువులో సైతము దేశాన్ని, చుట్టుపక్కల దేశాలను కాపాడడానికి నువ్వు సామర్థ్యం కలిగి ఉండడానికి నేను నియమించాను. కాబట్టి గో అండ్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు సింహాసనం మీద కూర్చునే ఆ కృపను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. అడిగింది కొద్దిగా అయి ఉండొచ్చు, కానీ దేవుడు యోసేపును ఊహించిన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. యోసేపు అన్నలు కూడా యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఎప్పుడు ఎలా ఉందంటే, మావాడు ఒక స్థాయిలోనే ఉంటాడు, ఇక్కడి వరకే ఉంటాడు, అంతకుమించి ఎదగలేడు, అంతకుమించి పైకి రాలేడు అని అనుకుని ఉంటారు. అందును బట్టి యోసేపు నా స్థానంలో వారు ఊహించలేకపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఈరోజు ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో,
చీటికి మాటికి గొడవలు పెట్టుకుని కలవరంతో నింపుతున్నారో, నిన్ను అసహ్యంగా హీనంగా చూస్తున్నారో, ఒకనాడు దేవుడు వారి ముందే నీ తల ఎత్తాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానికి నీకు కావాల్సింది ఏంటో తెలుసా? సహనం కావాలి. ఆ వ్యాధ్యాన్ని దేవుని చేతికి సమర్పించే విశ్వాసం కావాలి నీకు. యుద్ధం యెహోవాదే, పగ తీర్చుట నా పని అని ప్రభువు అన్నాడు. కాబట్టి ఆయన చేతులకు సమస్యను పెట్టేస్తే, ఆయన చేతుల్లోకి వ్యాధ్యాన్ని అప్పగిస్తే నీకు సరైన విధానంలో మేలు చేసే దేవుడు ఆయన. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మనం చూస్తాం. హన్న దేవుని సన్నిధికి వచ్చి షిలోహులో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రొమ్మరించేసింది. తనకు ఒక అవసరత ఉంది. ఆ అవసరతను బట్టి అనేక మంది ఆమె నిందిస్తున్నారు. ప్రభు సన్నిధికి వచ్చింది, హృదయాన్ని క్రొమ్మరించేసుకుంది. నేను అనుకుంటాను, హన్న, ప్రభువా ఒక కుమారుని దయచేసి నా మీద నిందను తొలగించి ప్రభు అని ప్రార్థన చేసింది. అయితే దేవుడు కుమారుని ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు ఎటువంటి వాడంటే, ఇశ్రాయేలు రాజ్యాన్ని శాసించగలిగే ప్రవక్తను దేవుడిచ్చాడు. ఆయన చేతుల మీదుగా రాజులు అభిషేకించబడ్డారు. అనేక మంది ప్రవక్తలను సిద్ధపరిచిన సమూయేలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. వీరోచితమైన జీవితాన్ని జీవించాడు. సాహసోపేతమైన కార్యాలెన్నో సమూయేలు ద్వారా దేవుడు జరిగించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెం అయి ఉండొచ్చు, కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. ప్రార్థించే, విశ్వాసంతో ప్రార్థించే, వినమ్రతతో ప్రార్థించే. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో ప్రార్థించే. ఆయన నీకు ఊహించలేని మేళ్ళు, నీ ఊహలకు మించి అద్భుతాలు చేయడానికి శక్తిగల దేవుడు ఆయన. అందును బట్టి నీ జీవితంలో మేలు చేయడం ద్వారా తన నామమునకు యుగముల పర్యంతం మహిమను ఆపాదించుకుంటారు. నా మటుకు నా జీవితంలో ఎన్నోసార్లు నేను అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అద్భుతాలు ఎన్నో ప్రభు చేశారు. ఈ రోజున ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు అనేక మంది దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దీవెన పొందుతున్నారు అంటే, వాక్య సందేశాల ద్వారా ఇన్స్పైర్ అవుతున్నారంటే, వాక్య సందేశాల ద్వారా బలపడుతున్నారంటే అది కేవలం దేవుని కృప తప్ప మరేంటి. దేనికి నువ్వు కృంగిపోవద్దు, దేనికి అధైర్యపడద్దు, దేనికి తలొగ్గొద్దు. నిలబడి దేవుని కోసం. ప్రభు నీ జీవితంలో నీ ఊహలకు మించిన మేళ్లు జరిగించి అద్భుతాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అపోసిన పౌలు ద్వారా మీరు రాయించిన పత్రికలను బట్టి, వాటిల్లో పొందుపరిచిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. మేము అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా చేయ శక్తి నీకుంది కనుక నీకు స్తోత్రాలు. చాలాసార్లు నీ శక్తిని, సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసి ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన. పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మిక నీ మీద కలిగి ఉండని సహాయం చేయండి. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే ఏవైతే అడుగుతున్నారో వాటికి మించి అద్భుతాలు చేయమని కోరుతున్నాం. బలపరచండి, నీ సాక్షులుగా వారిని నిలబెట్టండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దయచేయండి ప్రభువా, మేలుతో వారిని నింపండి. ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం కోసం, విడుదల కోసం, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరే బలపరిచి, స్థిరపరిచి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.